జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర సినిమాపై మామూలుగా అంచనా లేవు. అందులోనూ ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు ఫ్యాన్స్కి పిచ్చగా నచ్చేశాయి. అనిరుద్ కొట్టిన ట్యూన్స్కి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు చూసేందుకు అభిమానులు తహతహలాడిపోతున్నారు. ఇలాంటి వేళ సినిమాలో థర్డ్ సింగిల్ అయిన ఆయుధ పూజ పాట సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ బీట్ వింటే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ తారక్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. దేవర సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన వంతు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక సినిమాను చూస్తున్న ఒక్కో సాంగ్కి నందమూరి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నాయి మరి సాంగ్స్. మొదట వచ్చిన ఫియర్ సాంగ్, మొన్న వచ్చిన చుట్టమల్లే పాట ఇప్పటికే రికార్డ్ వ్యూస్ సాధించాయి. దీంతో థర్డ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంతలో దేవర థర్డ్ సింగిల్ అంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బీట్ సినిమాలో ఆయుధ పూజ సాగే సమయంలో వచ్చే పాట అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సీన్ షూట్ కంప్లీట్ అయింది. ఆ సమయంలో రికార్డ్ చేసిన ఆడియో క్లిప్పే ఇదంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ పాట విన్న ఫ్యాన్స్ థియేటర్లో ఊగిపోవడం ఖాయమంటూ కామెంట్లు పెడుతున్నారు. అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్కి థియేటర్లో నందమూరి ఫ్యాన్స్కి పూనకాలే అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే దేవర సినిమాకి లీకులు పెడత మాత్రం తప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు ఇది రిపీట్ అయింది. గోవా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ వీడియో 2 సార్లు లీక్ అయిపోయింది. అలానే ఇప్పుడు పాట కూడా ముందే వచ్చేసింది. మొత్తం 2 భాగాలుగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు. శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ముందుగా దసరాకి రావాలనుకున్న దేవర ఓజీ పోస్ట్పోన్ అవడంతో సెప్టెంబర్ 27కి ఫిక్స్ అయిపోయింది. దేవర ఫ్రీ ఫోన్ అవడంతో ఆ తేదీలో రజనీకాంత్, వేట్టయాన్, సూర్య కంగువా పోటీ పడుతున్నాయి. ఇలా దసరాకి బాక్సాఫీస్ దగ్గర మామూలు సందర్లేదు. ఇక దేవర సినిమా పూర్తి కావడంతో వార్ 2 షూటింగ్పై దృష్టి పెట్టారు ఎన్టీఆర్. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 31 పూజ కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇలా ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్ కిక్కులా ఉంది. ఎన్టీఆర్ చివరిగా 2022లో వచ్చిన RRRతో ఆడియన్స్ని పలకరించారు.